హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చి ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. ముందుగా ఒక 5 కోడిగుడ్లు తీసుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న వాటిని ఇలాగా 2 భాగాల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మూకిడి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కోటి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, సాల్ట్, కారం వేసుకొని చక్కగా ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపుకు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ముందు సొన వైపు వేసుకొని వేయించుకోవటం వల్ల సొన విడిపోకుండా ఉంటుంది కాబట్టి ముందు ఒకవైపు ఇలా వేయించుకోవాలి. చక్కగా స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకొని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి ఇలా తీసేసుకున్న తర్వాత అదే ముక్కిట్లోని 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోని పసుపు ఏమీ వేసుకోవట్లేదు. ఎగ్ వేయించుకునేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంకా పసుపు ఏమీ వేయట్లేదు. ఇంకా ఉల్లిపాయ అయితే కొంచెంసేపు వేయించుకోవాలి. ఈలోపు అయితే మిక్సీ గిన్నె తీసుకొని 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లిపాయ రబ్బలు, 2 ఇంచులు అల్లం, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కనుక కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 2 పేస్ట్ చేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ విడిగా అయితే వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక టమాటా తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, రుచికి తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ కూడాను చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కదుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ మొత్తం కూడా ఇలా దగ్గర పడుతుంది. ఇలాగా దగ్గర పడితే కర్రీ ఇంకా ఉడికిపోయినట్టే. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎగ్ మసాలా కర్రీ చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. కర్రీ ఇలా చేసుకుంటే రైస్లోకే కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.